వెంకటరెడ్డి గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని రామోజీరావు గారు రోజు ప్రజల మెదళ్ళ తుప్పు వదిలేటట్టు, చెవుల్లో తుప్పు వదిలేటట్టు రోజు అచ్చేసి పేపర్ వదిలేశారు. అవి అబద్ధాలని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే ఒప్పుకున్నారు. కానీ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు 14 లక్షల కోట్ల దగ్గరికి రాష్ట్రాన్ని తీసుకెళ్లబోతున్నారా? ఇప్పుడు ఆ స్పీడ్ చూస్తుంటే, ఆ వేగం చూస్తుంటే డౌట్ వస్తుంది. దీన్ని నిజం చేయబోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఫెయిల్యూర్ వదులుతూ ఉంటాడు. తాను చేయబోయేటటువంటి చండాల పనులన్నీ ముందు వాళ్ళు చేసేసారని చెప్పేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన చేసే దుర్మార్గ పనులన్నీ వేరే వాళ్ళు చేసేసారని ముందు తోసేస్తాడు వాళ్ళ మీద. మీరు అన్ని అబ్జర్వ్ చేయండి. అప్పుల కుప్ప అయిపోయింది, అప్పుల అన్నపూర్ణ అయిపోయింది, అడుక్కు తింది, శ్రీలంక అయిపోయింది, మీరు అన్నట్టు సోడాన్ అయిపోయింది, వెనుజులా అయిపోయింది. అసలు ఈ రాష్ట్రంలో మనందరూ నమ్మేస్తున్నారు, అన్ని తాకట్టు పెట్టేస్తారు. ఇలా ప్రచారం చేసింది ఎవరు? ఇదే చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవేం జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. ఏది అప్పుల కుప్ప చేయలేదు, ఎక్కడ తాకట్లు పెట్టలేదు, ఎక్కడ ఒక ల్యాండ్ అమ్మలేదు, ఎవరికి ఉల్ఫాగాళ్ళకో లుల్లుగాళ్ళకో 99 పైసలకో లేదంటే ఉచితంగానో దారాదత్తం చేయలేదు. కానీ ఆ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ముందే జనాల్లోకి ఆయన చేసేసాడు అని వాళ్ళ మీద తోడారు. ఒక దొంగతనం చేసే ముందు అది వాళ్ళు దొంగతనం చేసేసారని చెప్పి వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేసామనుకో జనాల దృష్టి అంటే అటు మరలిద్ది. కాబట్టి అలా మరలటానికి ఒక పథకం ప్రకారం ఈ దుష్ట చతుష్టయం వేసినటువంటి ఒక పక్కా స్కెచ్ ఇది, అంతమించి ఏం లేదు. క్లియర్గా మనం ఈరోజు అప్పుడు దాన్ని ఖండించడమో కానీ రామోజీరావు లాంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వడమో కానీ ఏదన్నా చేస్తుంటే బాగుండేదేమో. దాన్ని జనం చూసుకుంటారులే, సరిగా నిజాలని ప్రజల్లోకి చెప్పలేకపోవడం చాలా నష్టం. ఎస్ సార్, మీరు అన్నట్టు ఇప్పుడు కూడా ప్రతిరోజు ఎవరి మీద అయితే వీళ్ళు దుష్ప్రచారం చేస్తారో ప్రతి ఒక్కరు వాళ్ళకి లీగల్ నోటీసులు పంపించాలి, పరువు నష్టం దావాకి వేయాలి. ఇప్పుడు అప్పుడే వాళ్ళు లైన్లోకి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇదే ఈనాడు కిరణ్, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి నేను లీగల్ నోటీసులు పంపించా. ఎందుకు? నా అరెస్ట్ సందర్భంగా తప్పుడు ప్రచారం చేశారు ఈ 2 దినపత్రికలు. పత్రిక అంటే ఏం రాయాలి? పలానా ఈశ్వర్ గారు చెప్పినటువంటి దాని ప్రకారం మేము రాసాం, లేదంటే పలానా జర్నలిస్ట్ శంకర్ గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము రాసాం, లేదా పలానా టీడీపీ నాయకుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం రాసామని చెప్పాలి పత్రికలో. కానీ ఎవడో సోషల్ మీడియాలో పనికి మాలినాడు ఎవడో ఏదో రాస్తే దాన్ని పత్రికల్లో వీళ్ళు రాసేసి వచ్చేసి ఒక ఈనాడేమో నేను పోలీసులంట తోసేశానంట, బలవంతంగా నన్ను లాక్కెళ్ళారంట. వాళ్ళు 6 వచ్చారు, నేను ఒక్కడిని బలవంతంగా ఎట్లా లాక్కెళ్ళేది? నేను ఒక 500 కేజీలు ఉంటే రానండి బాబా నన్ను ఏమైనా ఎత్తుకొని మోసుకెళ్ళి వెళ్ళాలా? సో ఇంకొకళ్ళేమో ఏదో హార్పీ గిర్పి ప్రచారం చేశారు. అందుకని నేను ఆ 2టికి లీగల్ నోటీసులు ఇస్తే ఈనాడు కిరణ్ నుంచి రిప్లై, నాకు దానికి సంబంధం లేదు, నేను ఆ వార్తలు ఏం రాస్తారో ఆయన పేపర్ ఆయన చూడ్డంట. ఎవరు? ఈనాడు కిరణ్ ఆయన పేపర్ ఆయన చూడ్డంట. ఏం అబద్ధాలు చదవాల్సి వస్తుంది? అదే కదా, ఈనాడులో ప్రచురించే దాంట్లో రాశారు చూడండి, ఈనాడులో ప్రచురించే వార్తలకి ఎండి బాధ్యుడు కాదంట. అంటే ఆ వార్తలు ఏం రాస్తారో ఆయన చూడ్డంట. రెండోది ఏంటంటే తప్పుడు వార్త ప్రచురణ నిజమైన కొంత ఒప్పుకుంటూ నాకు తెలియదు అని బుకాయింపండి. బుకాయించి మీరు ఈ లీగల్ ఖర్చులని పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకుంటాం, ఏం చేయాలో అది చేద్దాం, సెకండరీ. సో నేనేమంటున్నా అంటే సరే అప్పులు అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు, ఎందుకంటే దీని మీద కాదు అప్పుల మీద మన సబ్జెక్ట్ కాబట్టి, ఏదైతే తప్పుడు ప్రచారం వీళ్ళు రోజు చేస్తున్నారో అది మా పార్టీ నాయకుల మీద ఒక్కొక్కరు ప్రతిరోజు వీళ్ళు రాసిన వార్త మీద ఖచ్చితంగా వెళ్తా ఉన్నాం అనుకోండి, రోజు వాళ్ళకి అదే పని ఉంటుంది. న్యాయ పోరాటం చేయాల్సిందే సార్, ఖచ్చితంగా నష్టపోయారు మీరు. డెఫినెట్లీ ఖచ్చితంగా చేయాల్సిందే. సరే, దాని గురించి చెప్పేదానికంటే ముందు అప్పుల గురించి మెయిన్ మనం వెళ్తే, అప్పులకు సంబంధించి నిజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎంత చేయొచ్చు, వీళ్ళు ఎంత చేస్తున్నారు, నిజంగా అప్పులు పరిమితికి మించి చేశారా లేదా? ఎస్, ఖచ్చితంగా పరిమితికి మించి అప్పులు చేస్తున్నమాట ఈ ప్రభుత్వం వాస్తవం. ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి అప్పులు చేస్తున్నమాట వాస్తవం. కార్పొరేషన్ల పేరుతో అడ్డగోలుగా అప్పులు చేస్తున్నమాట వాస్తవం. దేశం మొత్తంలో ఏ రాష్ట్రమైనా 2 రకాల అప్పులు మాత్రమే చేస్తుంది. ఒకటి బడ్జెట్ లోపల అప్పుడు, 2 కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట అప్పులు. కానీ వీళ్ళు కొత్తగా అమరావతి అనేటటువంటి ఒక పేరు తీసుకొని వచ్చి దాని పేరుతో అదనంగా 40,000 కోట్ల రూపాయల అప్పులు ఇప్పటికే చేసినటువంటి మాట వాస్తవం. రెండోది, ఈ 18 నెలల కాలంలో అంటే సంవత్సరన్నర వీళ్ళు అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరన్నర కాలంలో వీళ్ళు చేసిన అప్పు 2,51,135 కోట్లు. అంటే ఎన్ని నెలలకి? 18 నెలలకి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 60 నెలలు. దాంట్లో 2 సంవత్సరాలు కోవిడ్. అంత కోవిడ్ కష్ట సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో అంటే 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. 60 నెలల్లో 3,32,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తే వీళ్ళు 18 నెలల్లో 2,51,135 కోట్లు అప్పు చేశారు. ఈ 2.5 లక్షల కోట్లు 18 నెలలు అక్కడ, 60 నెలల్లో 3,32,000 కోట్లు అక్కడ. కానీ వీళ్ళు చేసినటువంటి ప్రచారం ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారంటే ఈశ్వర్ గారు, ఇప్పుడు ఇది 2019 సంవత్సరంలో ఈనాడు పత్రిక అండి, జగన్ గారు అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాకముందే వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ చూడండి, అప్పుల కుప్ప.
ఏది 2019కే 19కే 2019కి అప్పుల కుప్ప. మరి అప్పులు ఎవరు చేసినట్టు చూడండి సార్. 2019 అప్పుల కుప్ప పక్కన అప్పుడే తీరేది, అప్పు డే తీరేది. ఇది 2019 స్టేట్మెంట్. ఏమంటే 20లో అప్పులే అధికం, అప్పుల కోసం ఆర్డినెన్స్, అప్పుల్లో మనమే ముందు, అప్పుడే 68% అప్పు. ఇది 2020. సో 23 సీట్లు వచ్చిన రోజున 23 నాయుడు గారు రామోజీరావు గారు ఏదో కలిశారని అంటారు కదా. ముందుగానే ఇది ప్లాన్ చేసుకుని ఎంత దారుణం అంటే చేయకముందే రాసేశారంటే. అసలు 2019లో జగన్ గారు అధికారంలోకి వచ్చిన 5-6 నెలలకే అప్పుల కుప్ప అని హెడ్డింగ్ పెట్టారంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల కింద లెక్క కదా అది. అది కాదు అప్పుడు అప్పుల కుప్ప అని పెట్టాల్సింది. మళ్ళీ 2021లో చూడండి 5 లక్షల కోట్ల అప్పు, 70,000 కోట్ల ఆదాయానికి 79,000 కోట్ల అప్పుల. అంటే అప్పులు ఆదాయానికి మించి అప్పులు చేసేశారు మీరని. తర్వాత మళ్ళీ చూడండి విచ్చలవిడిగా అప్పులు. శ్రీలంక కంటే 4 రెట్లు అప్పులో ఏపీ, మరో శ్రీలంక రాష్ట్రం. ఇప్పటికే శ్రీలంక పరిస్థితులు, శ్రీలంక బాటలో కొన్ని రాష్ట్రాలు, దాంట్లో ఏపీ ముందని. మళ్ళీ రాష్ట్ర రుణం 11 లక్షలు. ఇట్లా అన్ని హెడ్డింగ్లు పెట్టి రాసినటువంటి వాళ్ళు కదా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరుగు పందెంలో ముందు పరిగెత్తి మరి కాంపిటీషన్లో గెలుచుకొని 3,000 కోట్లు సంపద రేపు సృష్టించబోతున్నారు. పరుగు పందెం కాంపిటీషన్. ఈ 75 ఏళ్ల వయసులో అందరినీ తోసేసి కాంపిటీషన్ పరుగు పందెంలో కిరణే రాశాడు సార్. ఆయన చదువుకోలేదు పేపరు. పెట్టిన హెడ్డింగ్ ఒకసారి చూడండి. మరో 3,000 కోట్ల రుణం అన్న ఒకసారి దాన్ని జూమ్ చేయండి, ఒకసారి చదవండి సార్. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2న రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని 3,000 కోట్ల రుణం తీసుకొని ఉంది. అంటే అదో పరుగు పందెం. సెక్యూరిటీ వేలం అంటే పరుగు పందెం. చంద్రబాబు నాయుడు గారు ముందుండి పాల్గొని 3,000 కోట్ల రుణం తీసుకోబోతున్నారు. కింద ఆర్బీఐ ఈ అంశాన్ని నోటిఫై చేసింది. 3,000 కోట్ల రుణం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు 1,000 కోట్ల రుణం అయితే 1,000 కోట్ల కోసం అడుక్కుంటున్న ఆంధ్రప్రదేశ్ ఏది 1,000 కోట్ల కోసం, ఏడా 3,000 కోట్ల రుణం ఆర్బీఐ నోటిఫై చేసింది. ఆర్బీఐ నోటిఫై చేసి పరుగు పందెంలో గెలిచేశాడు చంద్రబాబు నాయుడు గారు. 3,000 కోట్ల రేపొద్దున ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఆర్బీఐ చెప్పినట్టుగా వార్త. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి అప్పుల రత్న అవార్డు ఇవ్వాలని చెప్పి ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటిది. ఇది ఒకసారి చెప్పించిన అప్పుల రత్న అంట. ఎస్. మరి ఇప్పుడు ఏ రత్నం ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు గారికి ఒక రత్న, లేదంటే ఒక రత్నం, ఇంకో పవన్ కళ్యాణ్ గారు ఒక కిరీటం, ఈయనేమో మహారాజు రత్నం, ఆయనకు మహారాణి కిరీటం. ఈ రెండు ఏమన్నా ఇవ్వాలో చెప్పాలి కదా. రెండో అంశం వచ్చేటప్పటికి ఇదే పత్రికలు రాసినాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 2 పత్రికలు ఈరోజు రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శని. అందుకని వాళ్ళు ఎలా రాశారు చూడండి. అప్పుల పాపాలని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్లు అప్పులు చేస్తే జగనన్న పాపాలని రాశారు కదా. ఈ రోజు మరి 18 నెలల కాలంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి 2,51,000 కోట్లు అప్పు చేస్తే చంద్రన్న పాపాలు మీ పత్రికల దుర్మార్గాలను రాయాలి కదా. ఇక్కడ చూడండి టిక్ టిక్ అప్పుల బాంబు జగన్ గారిని అక్కడ కూర్చోబెట్టి వేశారు కదా. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూర్చోలేడు కదా, నిలబడి అన్న ఫుట్ వేయాలి కదా. మరి ఇది చూడండి, మేము బట్టలు లేకుండా వేయమంటలే చంద్రబాబు నాయుడు గారిది. మీకు రామారావు గారిని బట్టలు లేకుండా వేయటం అలవాటు, జగన్ గారిని ఇలా రాయటం అలవాటు. కాబట్టి ఇలా పాము బోర ఊతున్నట్టుగా, అప్పుల బోర ఊతున్నట్టుగా జగన్ గారి షర్ట్ లేకుండా ఈ ఫోటో. ఏది రామారావు గారి నుంచి వీళ్ళకి కల్చర్ ఉంది. రామారావు గారి నుంచి రామోజీరావుకి బట్టలు లేకుండా ఈ కార్టూన్లు వేయటం రామారావు గారి మీద వేశారు. తర్వాత ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, ఇదే ఉప ముఖ్యమంత్రి గారి మీద వేయాలి కదా. నేను అడుగుతున్నా సూటిగా. అదే ఎలాగో చేసేసారు, జనం అంతా చూసేశారు, వాళ్ళు చేయాల్సిన ప్రచారం చేశారు, మీకు చేయాల్సిన నష్టము చేశారు. నేనేమంటున్నానంటే అసలు ఇప్పుడు చేసిన అప్పు ఏమైపోయింది? అదే ఎక్కడుంది అది? అసలు పాయింట్కి వచ్చారు. ఏదో కొంత లెక్క చాలా చేశారు సార్. మీరు శ్వేతపత్రం మామూలుగా చేయాలా? ఇప్పుడు 2,51,000 కోట్లు అప్పులు చేసి ఏం చేశారనంటే అతి పెద్ద ద్వారా అతి పెద్ద దోపిడీ చేశారు. లిస్టు చాంతాడు అంటున్నది, అరగంట డిబేట్ కూడా సరిపోదు. కొన్నే చెప్తాను నేను. ఒకటి, రామోజీరావు చచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే. ఆయన పేరుతో సంస్మరణ సభ అని పెట్టారు, 10 కోట్లు. నారా బేరి భువనేశ్వర్ గారు సభకు అటెండ్ అయితే 7 కోట్లు. యోగాంధ్రకు 300 కోట్లు. 5 సార్లు మోడీ టూర్కి 1,000 కోట్లు. 34 మంది సలహాదారులకి నెలకు ₹1,00,000 జీతాలు. ₹5 అన్నా క్యాంటీన్కి, సీఈఓకి జీతం, చైర్మన్కి జీతం, సలహాదారులు అంటే అన్నా క్యాంటీన్కి వాళ్ళకి జీతాలు. 30,000 మంది కన్సల్టెంట్లు పెట్టారు, సంవత్సరానికి 750 కోట్ల జీతాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ అని నియోజకవర్గానికి వచ్చే కన్సల్టెంట్ పెట్టారు, 50 కోట్ల జీతాలు. చంద్రబాబు కరకట్ట ఇంటి మరమ్మతులకు 3.5 కోట్లు, డిజైనింగ్ లైట్లకు 4.5 కోట్లు. అమరావతిలో 1000 కోట్ల కాంట్రాక్ట్కి 10,000 కోట్లకి ఇచ్చేయటం, దోచుకోవటం. అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి 66 కోట్లు, 101 కోట్లు, 175 కోట్లు కాంట్రాక్ట్కి ఇచ్చేయటం, 22-25 కోట్ల కంటే కాదు, మిగిలిన వీళ్ళు దోచేయటం. ఎన్టీఆర్ గారి 300 అడుగుల విగ్రహానికి డిపిఆర్కి 11.5 కోట్లు. సీఎం, డిప్యూటీ సీఎం, షాడో సీఎంలో స్పెషల్ ఫ్లైట్లు ఖర్చు 100 కోట్లు. అలానే చాలా పెద్ద దుబారా సార్.
పేపర్ యాడ్లు, టీవీ యాడ్లు, నేషనల్ మీడియా యాడ్లు, ప్రకటనలు, హోర్డింగ్లు, ఆల్ పబ్లిసిటీ ఖర్చు, లొకేషన్ చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ ఇచ్చే స్పెషల్ ప్రోగ్రామ్కి ఒక్క సంవత్సరానికి వీళ్ళు పెట్టిన ఖర్చు 747 కోట్లు సార్. దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసింది, 2 మెడికల్ కాలేజ్ దాదాపుగా. అలానే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్ వీళ్ళందరి కోసం 9,20,00,000. కుప్పంలో అంటే 450 కోట్లు వర్క్ చేస్తారంట, దానికి కన్సల్టెంట్కి 5 కోట్లు అంట. అలానే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత లాయర్ సిద్ధార్థ లోద్రాకి 18 నెలల్లో 18 జీవోల ద్వారా 12,87,00,000, ఈ రోజు కూడా 33 లక్షలు రిలీజ్ చేశారు. అలానే ఇవాళ కూడా 1వ తారీఖు కదా, ఇవాళ ప్రోగ్రామ్కి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. టీ పెట్టడం, కాఫీ పెట్టడం, ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోజులు ఇవ్వటం, ఇస్త్రీ చేసినట్టుగా, దోస్తులు పెట్టినట్టుగా దీనికి 1 కోటి రూపాయలు ప్రతి నెల ఖర్చు. ఇలా దుబారా దోపిడీ చేస్తా ఏం చేశారంటే ఇది చేశారు సార్. ఒక్క పథకం లేదు, ఒక మెడికల్ కాలేజ్ లేదు. దుబారా చేసినా ఇంకా 2,50,000 కోట్లు చెప్పాను కదా, ఇప్పుడు అరగంట పట్టింది ఇలా మొత్తం చాంతాడంత తీస్తే. దుబారా తీసేసినా కూడా చాలా లెక్క రావాలి కదా సార్, లక్షల కోట్ల లెక్క రావాలి సార్. చెప్పట్లా 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు కాంట్రాక్ట్. అమరావతిలో అంతకుముందు 20,000 కోట్లకి ఇల్లే టెండర్లు పిలిచి దాన్ని 60,000 కోట్లకు పిలిచారు. అక్కడ ఎంత ఉంది దోపిడీ? 40,000 కోట్ల దోపిడీ కనపట్లేదా? రైట్.